హలో ఫ్లేవర్ ఫ్యూజన్స్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో రంజాన్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, అందుకని చెప్పి కొత్త కొత్త ఐటమ్స్ తీసుకురాబోతున్నాను. చాలా చాలా టేస్టీవి. ఓన్లీ ముస్లిం ఫ్రెండ్స్ మాత్రమే కాదు, మిగతా అందరూ ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. సో నేను ఇవాళ తీసుకొచ్చిన రెసిపీ ఏంటి అంటే సూపర్ క్రీమీ, వెరీ జ్యూసీ మలాయి తంగడి కబాబ్. ఎంత బాగుంటుందంటే వెరీ వెరీ ఫ్లేవర్ఫుల్ ఉంటుంది. ఇది ఎలా చేయాలో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చాలా డీటెయిల్గా చెప్తాను. మిస్ అవ్వకుండా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్లో ఒక 6 డ్రమ్ స్టిక్స్ తీసుకున్నాను. మీరు 8-10 మీ ఇష్టం ఎన్నన్నా తీసుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకొని మీరు ఇంగ్రీడియంట్స్ పెంచుకోండి. అన్నీ నేను ఇలాగా స్లిట్ చేసి పెట్టుకుంటానమాట. మొత్తం 6 డ్రమ్ స్టిక్స్ని 3 to 4 స్లిట్స్ పక్కా చేస్తాను. అప్పుడే మొత్తం మసాలా అంతా పడుతుంది, మీకు ప్రతి బైట్లో ఫ్లేవర్ తగులుతుంది. అందుకని చెప్పి ఈ స్టెప్ అస్సలు స్కిప్ చేయొద్దు, ఓకే? మనం ఈ రెసిపీలో 2 టైప్స్ ఆఫ్ మ్యారినేషన్స్ చేయబోతున్నాం, అందుకని జాగ్రత్తగా చూడండి. ఈ ఫస్ట్ మ్యారినేషన్ వచ్చేసి 1 టీ స్పూన్ సాల్ట్ తీసుకొని చికెన్ మీద స్ప్రింకిల్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఒక అర చెక్క నిమ్మకాయ తీసుకొని దానిలో ఉన్న జ్యూస్ మొత్తం స్క్వీజ్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మొత్తం చికెన్ అంతా ఈ సాల్ట్, నిమ్మకాయ రసం పట్టేలాగా మసాజ్ చేయండి. మసాజ్ చేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టండి. సెకండ్ మ్యారినేషన్ కోసం ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలో ఒక 1/2 కప్ గ్రీక్ యోగర్ట్, అంటే హంగ్ కర్డ్, వాటర్ అంతా తీసేసిన యోగర్ట్ వేసుకోవాలి. నా దగ్గర గ్రీక్ యోగర్ట్ లేదు కాబట్టి రెగ్యులర్ యోగర్ట్ వేసాను, అది కూడా ఓకే, నో ప్రాబ్లం. దానిలోకి ఇంకొక 1/2 కప్ హెవీ క్రీమ్, అంటే మలాయి హెవీ క్రీమ్ తెలుసు కదా, మీగడ 1/2 కప్ వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒక పించ్ ఆఫ్ టర్మరిక్, అంటే ఒక అర టీ స్పూన్ టర్మరిక్ వేసుకోండి, పసుపు. దానిలో ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ యాలుకల పొడి, 1/2 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ అండ్ 1 హోల్ ఎగ్ అనమాట, ఒక కోడిగుడ్డు వేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా, లంప్స్ లేకుండా క్రీమీ టెక్స్చర్ ఫామ్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. మీ దగ్గర కనుక మామూలు గ్రీక్ యోగర్ట్ ఇట్లా లేకపోతే ఇంట్లో పెరుగు వాడుకోవచ్చు. నాకు సేమ్ రిజల్ట్ వచ్చింది, నేను ఇంట్లో పెరిగే వాడాను. నెక్స్ట్ వచ్చేసి మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం వేసుకోండి అండ్ కొంచెం సాల్ట్ వేసుకోండి, సరిపడా సాల్ట్ లేకపోయినా బాగోదు, సో సరిపడా వేసుకోండి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్ కసూరి మేతిని క్రష్ చేసి వేసుకోండి. అంతా లంప్స్ లేకుండా నీట్గా ఇలాగ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే మనం ఫస్ట్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, దానిలో ఈ మ్యారినేడ్ మొత్తం పోసేయండి. పోసేసి బాగా మసాజ్ చేయాలన్నమాట. ఎవ్రీ సింగిల్ డ్రమ్ స్టిక్కి మసాలా పట్టేలాగా మసాజ్ చేసి మొత్తం డ్రమ్ స్టిక్స్ అన్నీ మునిగేలాగా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. మీకు మలాయి తంగడి కబాబ్ టేస్ట్ ఎప్పుడు వస్తుందంటే చికెన్ అంతా ఓవర్ నైట్ సోక్ అయినప్పుడు. మీకు ఓవర్ నైట్ పెట్టడం కష్టంగా ఉంటే కనుక అట్లీస్ట్ 4 to 6 అవర్స్ మటుకి సోక్ చేయండి. ఓవర్ నైట్ సోక్ అయిన తర్వాత ఇలాగ ఒక బేకింగ్ ట్రే తీసుకొని పార్చ్మెంట్ పేపర్తో లైన్ చేసి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇస్తూ అన్ని చికెన్ డ్రమ్ స్టిక్స్ని చూపించిన విధంగా పరుచుకోండి. ఇప్పుడు మొత్తం అన్ని డ్రమ్ స్టిక్స్ పెట్టేశాం కదా, మిగిలిపోయిన మసాలా ఏదైతే ఉందో అదంతా ఇలాగ 2 కోటింగ్స్ లాగా వేయండి. ఇప్పుడు అవన్నీ 400 degrees ఫారెన్హీట్లో ప్రీహీట్ చేసి 15 minutes వరకు బేక్ చేసుకోవాలి. బేక్ చేసిన తర్వాత నేను చూపించిన విధంగా ఫ్లిప్ చేయండి. ఫ్లిప్ చేసి మిగిలిపోయిన మ్యారినేడ్ మసాలా ఏదైతే ఉందో మళ్ళీ ఇలా చికెన్ పైన వేసుకోండి. ఇప్పుడు ఇంకొక 15 minutes 400 degrees ఫారెన్హీట్లో బేక్ చేయండి. ఈలోపు ఏం చేద్దామంటే ఒక చిన్న బౌల్లో ఒక స్మాల్ బ్లాక్ ఆఫ్ బటర్ని మెల్ట్ చేసుకొని అర టీ స్పూన్ వచ్చేసి కసూరి మేతి, అర టీ స్పూన్ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్
అండ్ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గార్లిక్ పౌడర్. మీ దగ్గర గార్లిక్ పౌడర్ లేకపోతే ఒక చిన్న వెల్లుల్లిపాయని దంచి ఇలాగా కలుపుకోండి, లైక్ పేస్ట్ లాగా చేసి కలుపుకోండి. ఇప్పుడు బేక్ అయిన చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని మళ్ళీ ఇలా ఫ్లిప్ చేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ చుట్టూతా మిగిలిపోయిన మసాలా ఏదైతే ఉందో అది స్పూన్తో ఇలా తీసి చికెన్ మీద పెట్టుకోండి. ఎందుకంటే మనం వేస్ట్ చేయాలనుకోవట్లేదు, ఆ మసాలానే మెయిన్ కాబట్టి మనం వేస్ట్ చేయకుండా అలా పైన పెట్టుకొని ఇందాక మనం కలుపుకున్న బటర్ మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసి అన్ని డ్రమ్ స్టిక్స్కి ఇలా బటర్ పట్టించి 2 minutes బ్రాయిల్ చేయండి. మనకి తందూరి ఎఫెక్ట్ వస్తుంది బ్రాయిల్ చేయటం వల్ల. 2 minutes కన్నా ఎక్కువ బ్రాయిల్ చేయొద్దు, మాడిపోతాయి. ఓకేనా? అంతే, చాలా సింపుల్ అండి. వెరీ వెరీ టేస్టీ మలాయి తంగడి కబాబ్ రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా ఉంటుంది, మీరు పక్కా ట్రై చేయండి. దీనికి మింట్ చట్నీ బెస్ట్ కాంబినేషన్. మింట్ చట్నీతో తింటే చాలా బాగుంటుంది, ఉత్తగా తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు స్పైస్ లెవెల్స్ అడ్జస్ట్ చేసి వేసుకోండి, ఎందుకంటే నేను తక్కువ స్పైస్ తింటాను కాబట్టి నాకు ఇది ఓకే. మీరు కొంచెం స్పైసీగా తింటే కనుక కొంచెం ఎక్స్ట్రా స్పూన్ యాడ్ చేసుకోవచ్చు మ్యారినేట్ చేసేటప్పుడు. చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకేనా? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు అస్సలు మిస్ కావద్దు అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ క్లిక్ చేసి నోటిఫికేషన్ బటన్ ఆన్లో పెట్టుకొని ఉంచండి. ఓకేనా? నా వీడియోస్ మీరు మిస్ అవ్వరు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.